నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. తిరుపతి జిల్లా కోట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం టక్కిరి నుంచి కుప్పం వరకు నిర్వహించనున్న చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర పోస్టర్ను గూడూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అంబూరు సింధూచ, గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పి చెంగల్రావు, టీడీపీ నాయకులు తీగల సురేష్ బాబు, దువ్వూరు మధురెడ్డి, పురుని శ్రీనివాసులు, బత్తిన ప్రమీల, అన్నమేటి చంద్రయ్య, మామిడి గోవిందయ్య, కోట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర అనే కార్యక్రమంలో 28వ తేదీ గూడూరు నియోజకవర్గంలో ఈ యొక్క బస్సు యాత్ర నిర్వహిస్తుంది. తద్వారా కార్మికులని ఇంద్రియమ్మ గారు, చంద్రబాబు గారు వాళ్ళంతా కలిసి గతంలో కార్మికుల జీవన విధానం, వాళ్ళ పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఈ యొక్క కార్మికులు ఏ విధంగా ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్ని కూడా వాళ్ళు చెప్పి వాళ్ళ చైతన్యపరిచి ఈ బస్సు యాత్ర గూడూరు నియోజకవర్గంలో విజయవంతం అవుతుందని చెప్పి పూర్తిగా మా వంతు సహాయ సహకారాలు అన్ని విధాల చంద్రబాబుకి, మన చంద్రబాబు గారికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు చంద్రబాబు గారు కాన్స్టిట్యూన్స్ లో అదే మంది టీఎంసీ కూడా సంప్రదించి అలాగే అందరినీ కలుపుకొని అలాగే పార్టీ అధ్యక్షులతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని అలాగే ముఖ్యంగా మీరు మొదలు కాబట్టి చర్చించి ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరగాలి, మనం ఏ కాన్ఫరెన్స్ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పి మాట్లాడి ముందుగా తీసుకున్నాం. అక్కడికి వెళ్ళి చేస్తామని తెలియజేస్తూ ఈ విషయంలో మీడియా సంబంధించిన మీడియా కూడా మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తితో సెలవుస్తున్నాం. డాక్టర్ అంబూరు సింధూచ గారిని ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర 6వ తారీఖు నుంచి, ఈ నెల 6వ తారీఖు నుంచి కుప్పం నుంచి టెక్కల్ దాకా, టెక్కల్ నుంచి కుప్పం దాకా యాత్ర ప్రారంభమైంది. అందులో భాగంగా 24వ తారీఖున ఒంగోలు పట్టణంలోకి ప్రవేశిస్తుంది, జోన్ 4లోకి. ఆ రోజు రాత్రి వెళ్ళి అక్కడే చేసి 25వ తారీఖున సభ జరుగుతుంది. ఆ సభ అనంతరము కార్మికులతో సభ అయిన తర్వాత 26వ తారీఖున కావలి నియోజకవర్గానికి వస్తుంది. అక్కడ ఎస్టీ కాలనీలో పర్యటన చేస్తారు. అది అయిపోయిన తర్వాత గూడూరు నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్ లో ప్రవేశించి గూడూరు నియోజకవర్గానికి కూడా వస్తుంది. ముఖ్యంగా కార్మికుల సహకారం తెలియజేస్తూ మాకు ఈ యాత్రలో వాళ్ళు మేమున్నామని చెప్తున్నారు. సునీల్ గారు అయితే సార్ మాకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా చేసి అమ్మా మేమున్నాము రాండి అని చెప్పేసి అన్నారు. ఆయన మేము టీఎంసీ తరఫున పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ యాత్ర ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో చాలా ప్రాక్టీస్ ఉన్నాయి, బోర్డు ఉన్నది. వీళ్ళందరితో మేము లారీ ఓనర్ అసోసియేషన్ ఉన్నది, వీళ్ళందరితో మేము మాట్లాడి రేపు సునీల్ గారికి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవడానికి టీఎంసీ తరఫున మా వంతు ప్రయత్నం చేస్తామని సమర్పణగా తెలియజేసుకుంటున్నాం. ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారు. ఈ ప్రభుత్వం కార్మికుల్ని ఆత్మహత్యలు చేసుకొని రోడ్డును పడేస్తుంది కాబట్టి ఇవన్నీ మేము ప్రజలకి తెలియజేసుకుంటూ చైతన్యపరుస్తూ కార్మికులకి ఈ యాత్రలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జీల సహకారం తీసుకొని కార్మికులతో మేము మమేకమై ఇంతకుముందు జరిగిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇంకా మళ్ళీ ఇట్లాంటి పొరపాటు జరగకుండా ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మేము ఇంటరాక్ట్ అవుతూ కార్మికులతో మేము ఆ రోజు వాళ్ళతోనే ఉంటూ ఈ సభకు జయప్రదం చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాము. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణమైన కూడా కష్టంతో కూడుకున్నదని కూడా ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గారు చిన్నమ్మ గారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన గూడూరు నియోజకవర్గంలో
కార్మిక చైతన్య బస్సు యాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా టీఎన్టీసీ సింధు అంబోడు సింధు గారు మరియు మా జిల్లా అధ్యక్షుడు రఘురామరాజు గారు, మా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మొదలైన పెద్దలందరూ వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. గూడూరు నియోజకవర్గంలోని కార్మిక సంఘ నాయకులు, కార్మికులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా నాయకులు, ప్రజలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జీవితంలో చేయవలసిందిగా కోరుకుంటూ సెలవుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.